హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న సండే కదండి, చేపల పులుసు చేశాను. అది మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేశానండి. కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఏగనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ మరీ మెత్తగా కాదు, గరగరగా ఆడించుకోవాలి. అందులోనే నేను బయట దంచుకుంటానండి మసాలాలు, అల్లం వెల్లుల్లి కొన్ని మసాలాలు వేసుకొని దంచుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఆ ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకున్నాను. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని ఆ తర్వాత టమాటా క్యూరీ వేసుకొని ఆ టమాటా క్యూరీలో మనం వేసుకున్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో బాగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, మసాలాలు, పసుపు వేసుకొని మనం ఎంత పులుసు పెట్టాలనుకుంటున్నామో అంత పులుసు చేపలు ములిగినంత వరకు వాటర్ వేసుకొని, అది మనం గరిటతో కలపకూడదండి, చేపలు ఎప్పుడు కూడా విరిగిపోతాయి. అలా షేక్ చేసి కళాయిని పొయ్యి మీద పెట్టేసుకొని పెద్ద మంట పెట్టుకోవాలి. చేపలు ఎప్పుడు కూడా పెద్ద మంట మీద ఉడకాలి, ఎందుకంటే ఈజీగా మెత్తగా అయిపోతాయి కదా, అందుకే చిన్న మంట అవసరం లేదు. చూసారా, చేప ముక్క ఎరగలేదు, ఎలా ఉన్న ముక్క అలానే ఉంది. అంతే, అది దగ్గర పడాక మనం మసాలా గుండా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నా స్టైల్లో చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.